సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రిహాన్ వ్లాగ్స్. సో మన జర్నీలో అయితే 4th వ్లాగ్ ఇవ్వాలా. సో సారీ గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే నేను సండే అయితే వ్లాగ్ వేద్దాం అనుకున్నా. ఎందుకంటే మా అమ్మ, మా నాన్న, మా చెల్లి అయితే ఒంగోలుకి వెళ్ళారు. ఫోన్ యాడ్ ఉండిద్ది. ఈ ఫోన్ అయితే నాది కాదుగా, నేను ఇంకా క్లాసే, ఇది స్కూలేగా. కాలేజ్ అయితే ఫోన్ ఉండిద్ది, ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఇప్పుడు మా అమ్మ వాళ్ళు అయితే ఒంగోలుకి వెళ్ళారు, నేనైతే వెళ్ళలేదు. సో ఇక అయితే 4th వ్లాగ్. సో ఇవాళ ఏంటంటే సండే ఏం చేస్తాను, ఈ కావులు వేద్దాం అన్నాను. సో చూడండి, బుక్కులకి అయితే కావులు వేద్దాం అని చెప్పాను. చూడండి, సరే దీనికి ఇప్పుడు ఐటమ్స్ ఏం కావాలంటే, ఈ పోయిన వీడియోలు చెప్పాను మీకు. ఇవ్వండి షీట్లు, ఇవి 4 3 ఉన్నాయి. ఇది మా చెల్లికి వేసింది. చూడండి, ఇది అయితే మా చెల్లి వేసింది. మా చెల్లి లేదు, మా అమ్మ వేసింది. మా అమ్మ వేస్తే అమ్మాయి తీసుకుపోయింది స్కూల్కి. ఆ అమ్మాయికి రాదు వేయడం. ఇదిగోండి. సో మా చెల్లిని కూడా తొందరలో మీకు చూపిస్తాను వీడియో కెమెరాలో. చూడండి, ఇవి అయితే షీట్లు, 3 షీట్లు. నెక్స్ట్ వచ్చేసి ఈ స్టిక్కర్లు. ఇప్పుడు ఇది షీట్ వేసిన తర్వాత బుక్కులకి ఇది వేయాలి కదా. ఈ పూలి మా అమ్మ తెచ్చింది, లేదు నేనైతే ఇంకా ఇది యానిమి గోకు అంటారు కదా, అలాంటివి అయితే నేను స్టిక్కర్లు తెచ్చుకున్నాను. చూడండి, 3 షీట్లు అయితే ఉన్నాయి, అవి కూడా వాడింది. నేనైతే ఇప్పుడు వేసుకుంటున్నాను స్టిక్కర్లు. ఇవి కూడా ఉన్నాయి ఏందో. ఈ స్పైడర్ మ్యాన్ ఫ్రెండ్స్ చూడండి, చినిగిపోయింది. ఇది బాగానే ఉంది. చూడండి, స్పైడర్ మ్యాన్. ఇంకొచ్చేసి ఈ పిన్ మిషన్. దీని లోపల పిన్లు అయిపోతే పిన్ వేసేది. చూడండి, దీని కాస్ట్ అయితే, ఈ డబ్బా ఒకటి కాస్ట్ అయితే 12 రూపాయల నుంచి 15 వరకు, 15 రూపాయలు ఏమో బాక్స్ వచ్చేది ఇది. సో ఈ పిన్ మిషన్ వచ్చేసి నాకు తెలీదు, నేను అనుకున్న 100 రూపాయలు, 50 రూపాయలు ఉంటుంది నాకు తెలిసి ఈ పిన్ మిషన్ అయితే. ఇప్పుడు దీని కాస్ట్ వచ్చేసేమో ఒకటి వచ్చి 100 రూపాయలు. చూడండి, రోల్ అయితే ఇంత ఉంది. చూడండి, ఇదిగోండి, పింక్ గ్రీన్ 200, ఇదో 300. సో మీ ఊళ్ళో ఎంతో కామెంట్ చేయండి. సో చూస్తున్నారు కానీ వ్యూవర్స్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వ్యూస్ కూడా అంతేం రావట్లేదు. ఫస్ట్ వీడియోకి అయితే వచ్చింది, ఏమో చూడట్లేదు. ప్లీజ్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్ట్ 1 చేస్తాను, కొన్ని బుక్స్కి అయితే పార్ట్ 1 చేస్తాను. చూడండి, ఇవి అయితే పార్ట్ 1 బుక్స్ చూస్తాను. అదండి, ఇదిగోండి ఇంతవరకు. చూడండి, ఇన్ని బుక్స్కి ఇప్పుడు వేద్దాం, చూద్దాం. దీంట్లో సగమైనా వేద్దాం, సగం వేద్దాం అంటే చూద్దాం. అన్నిటికీ వేయడానికి ట్రై చేస్తాను నేను, లేకపోతే సగం వేసి మళ్ళీ రేపు పార్ట్ 1 పార్ట్ 2 పెడతాను నేను. సో మన ఫస్ట్ పార్ట్ 1 పార్ట్ 2 వీడియో ఇది. పక్కన న్యూస్ పేపర్లు ఉన్నాయని చూస్తున్నారు, కనిపిస్తుంది కదా మీకు. ఈ న్యూస్ పేపర్లు ఏంటంటే, కొంతమంది ఏంటంటే న్యూస్ పేపర్లు కూడా వేస్తారు. న్యూస్ పేపర్లు వేసి ఈ బుక్ మీద న్యూస్ పేపర్లు, ఈ షీట్ అట్టేస్తాము దాని మీద. ఇది కూడా అట్టేసి ఫస్ట్ ఇది వేస్తారు, న్యూస్ పేపర్ వేసి తర్వాత ఈ షీట్ వేస్తారు దాని మీద. అప్పుడు ఏంటంటే, ఇదే ఎప్పుడైనా ఇదిగో స్కూల్లో పెన్ను ఏమైనా గుచ్చినా అది దీనికైతే ఏం డ్యామేజ్ ఉండదు. అంటే ఈ అట్టకి, ఈ పేపర్కి, ఫస్ట్ పేపర్కి అట్టకి డ్యామేజ్ ఏమి ఉండదు, నీట్గా ఉంటుంది బుక్లో. మళ్ళీ వాళ్ళు చెక్ చేస్తున్నా, సార్లు టీచర్లు చెక్ చేస్తున్నా. సో మీకైతే ఇప్పుడు ప్రాసెస్ మొత్తం అయితే చూపిస్తాను. ఈ సగం బుక్లే ఇంకా స్కూల్లో ఉన్నాయి, ఎందుకంటే ఇప్పుడు అన్నీ మోసుకొని తీసుకొని రాలేము కదా, అందుకని చాలా బరువు ఉండిద్ది. సో
హోంవర్క్లు ఇచ్చినాయి అన్ని బుక్లే మేము తీసుకొని వస్తాం. హోంవర్క్ లేని ఏమో ఆడ పెట్టేసి స్కూల్లో పెట్టేసి వచ్చేస్తాం. సో ఇప్పుడు మీకు కెమెరా అయితే కొంచెం కింద, కానీ ఇది ప్రాసెస్ మొత్తం చెప్తాను మీకు. ఇదిగోండి, ఇవి అయితే వేసి మీకు చూపిస్తాను. సో కెమెరా అయితే కొంచెం కింద కన్నా కొంచెం ఫ్యాన్ కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే నాయిస్ కొంచెం వచ్చింది, గట్టిగానే మాట్లాడతాను నేను. సో కొంచెం ఫ్యాన్ అయితే వేసుకున్నాను, ఎందుకంటే చూస్తున్నారుగా చెమట అయింది. సో ఫ్యాన్ కొంచెం వేసుకుంటాను. కెమెరా ఇప్పుడు కింద, కానీ మళ్ళీ మీకు వీడియో ఆన్ చేసి ఇప్పుడు చూపిస్తాను మొత్తం ఎట్ట చేస్తారు ఏంది అని. సో లెట్స్ గో. సో సెటప్ అయితే చేసేసాను ఫ్రెండ్స్. సో ఇదిగోండి, కెమెరా అయితే మీకు కనిపిస్తుంది. నా మొహం కనిపించట్లేదు చూడండి, నేను వంగితే ఇప్పుడు మీకు కనపడింది. సో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం ఫ్యాన్ కూడా వేసాను, మీకు నాయిస్ వస్తుందో లేదో నాకైతే తెలియదు. సో చూద్దాం, కొంచెం గట్టిగానే మాట్లాడుతున్నాను నేను. సో ఇప్పుడైతే అట్లే చేద్దాం. సో ఇదిగోండి, ఫస్ట్ అయితే సైన్స్ బుక్ వేద్దాం. ఇదిగోండి పింకే వాడిందే వేద్దాం, అది మళ్ళా పని చేసేదిగా, పనికి వచ్చింది మళ్ళీ ఎప్పుడైనా పనికి వస్తే పనికి వచ్చేది. సో ఇదిగోండి, ఈ విధంగా అయితే పెట్టుకోవాలి మీరు. ఇదిగోండి కొంచెం ఈడ గ్యాప్ ఇవ్వండి. ఇదిగోండి ఇట్లా, ఎందుకంటే ఇది ఇట్లా అన్నాకి ఇది ఇట్లా పెట్టి మళ్ళీ ఇక్కడ పెళ్ళి వేస్తారు, ఇది పైకి ఇట్లా అని. సో ఇట్లా అని ఇంకా బుక్ ఫస్ట్ ఇట్లా మూసేసి ఇట్లా తీయండి. కొంచెం ఇది గ్యాప్ పెట్టుకోండి, కొంచెం గ్యాప్ పెట్టుకొని ఇట్లా చూడండి, ఇట్లా బుక్ తీసి ఇట్లా చూడండి. ఇది సరిపోయిందంటే అప్పుడు ఇట్లా మూసేసి ఇటు చూసుకోండి. మళ్ళీ తీసుకున్న తర్వాత కొంచెం ఏం చేస్తారంటే, ఇప్పుడు కత్తిని తీసుకోండి. కత్తిని తీసుకొని ఏడు కూడా కొంచెం గ్యాప్ ఉంచి ఇట్లా కట్ చేయండి. స్మూత్ కట్ అయిపోతుంది. తీసారుగా. తర్వాత ఏం చేస్తారంటే, ఇదేమో ఇక్కడ ఫోల్డ్ చేసి ఇదిగో ఇట్లా పెట్టండి. ఇట్లా పెట్టేసి ఇది బుక్లా ఇట్లా పెట్టేయండి. అంతే, ఈ విధంగానే ఇది కూడా అట్లా పెట్టేయండి. మీకు అర్థమైద్ది టైట్గా ఉందో లూజ్గా ఉందో అని. టైట్గా ఉందంటే కొంచెం ఇటు కానీ ఇటు కానీ ఇట్లా మూసేసి ఇటు కొంచెం కింద ఇట్లా లాగండి. ఇట్లా లాగేది ఫస్ట్ ఇట్లా మూసి తర్వాత ఇట్లా ఉంది, అప్పుడు ఫ్రీగా వచ్చేసింది. తర్వాత ఏంటంటే ఈ అట్ట కూడా తీసేసి మళ్ళీ దీంట్లో కింద ఇట్లా ఫోల్డ్ చేయండి. ఇట్లా నేను ఎట్లా చేస్తాను అట్లా చేయండి. చాలామంది పిల్లలకి అయితే రాదు ఇది, నా అంత అబ్బాయిలకి. ఇదిగోండి ఇట్లా ఇంకా ఇట్లా మూసేయండి. ఇట్లా మూసేసి తర్వాత ఈ కార్నర్స్ ఉన్నాయి, ఈ కార్నర్స్ ఇట్లా కట్ చేసుకోండి. క్రాస్గా ఇట్లా కట్ చేసుకోండి. నేను కట్ చేసుకున్నాను, ఆ విధంగా అయితే కట్ చేసుకోండి. చూపిస్తాను, ఇట్లా అయితే కట్ చేసుకోండి. ఎందుకండి ఇట్లా క్రాస్గా అలాగే ఈ వైపు కూడా అట్లాగే కట్ చేసుకున్నాం. కట్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు పిన్ మెషిన్ తీసేసి ఫస్ట్ ఫోల్డ్ అయితే చేద్దాం. ఇది కొంచెం ఎక్కువ గ్యాప్ వచ్చింది. ఇది ఇట్లా ఫోల్డ్ చేసి ఫోల్డ్ చేసి మళ్ళా దీని మీద ఇట్లా ఫోల్డ్ చేయాలి. ఇది రండి, ఇట్లా ఈ విధంగా అయితే ఫోల్డ్ చేయండి. ఇట్లా అనేసి ఇట్లా కొట్టబాకండి. మళ్ళీ ఇట్లా అంటే మీకు టైట్ అయిపోద్ది. చూడండి అటు ఉందో ఏ విధంగా ఉంది చూడండి. అప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఇటు చూసుకోండి, ఇటు కొంచెం గ్యాప్ ఇచ్చి ఇట్లా
ఫస్ట్ అయితే ఇటు చూసుకోండి, తర్వాత అదే తర్వాత చేసుకోవచ్చు. ఇటు చూసుకోండి, ఇటు చూసుకుంటే ఇట్లా ఫోల్డ్ చేసి ఇట్లా ఆనంది ఇది కొంచెం లూజ్ చేయండి. లూజ్ చేసి కొంచెం టైట్. ఇది ఫెయిల్ అయిపోయింది ఫ్రెండ్స్, కానండి మళ్ళా చేద్దాం. కొంచెం ఇది కొంచెం గ్యాప్ ఇవ్వాలా, ఎక్కువ ఇవ్వండి కొంచెం. ఇప్పుడు చేద్దాం ఆగండి. నాకు అంత రాదు, సంవత్సరం అయింది కదా. మళ్ళా అది ఎప్పుడో పోయిన సంవత్సరం చేశా, ఇప్పుడు మళ్ళా చేస్తున్నా. ఇదిగోండి ఇంత గ్యాప్ ఏంటి ఈసారి చూడండి, ఇంత గ్యాప్. ఇదేమీ ఇది ఇటు కూడా తీసుకొని ఇటు కూడా ఎక్కువ గ్యాప్ వేయండి. ఇది కత్తి తీసుకొని కొంచెం ఎక్కువ గ్యాపే ఇచ్చే కట్ చేసేయండి ఇట్లా. ఇప్పుడు చూడండి సరిపోద్ది. ఇట్లా ఫోల్డ్ చేయండి, టైట్గా ఉండేది, లూజ్గా చేసేయండి. చూడండి నీట్గా సరిపోయింది. ఇది ఇట్లా చేసుకుంటే, ఈ విధంగా చేసుకుంటే ఈజీగా పిన్ వేసేయచ్చు. ఇట్లాగే చేసి ఇది ఇట్లానే ఇది ఇట్లానండి. ఇటు కూడా చూసుకోండి, టైట్ లూజ్ మొత్తం. సో ఇటు ఫోల్డ్ చేసిన తర్వాత ఏమో ఇటు మళ్ళీ ఇటు అనండి ఇట్లా. ఇటు చేసిన తర్వాత ఏమో మళ్ళీ ఇటు తీసుకొని మళ్ళీ ఇటు ఇట్లా చూసుకోండి, టైట్ లూజ్ ఇట్లా ఈ విధంగా. ఇదిగోండి మొత్తం చూసుకోండి నీట్గా. సో దీని మీద ఏమైనా బరువు పెట్టి ఇట్లా, నేనైతే ఎగ్జాంపుల్కి ఇది పెట్టాను. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా క్రాస్గా కట్ చేసుకున్నాను. ఇదిగోండి ఇట్లా క్రాస్గా అలాగే కట్ చేసుకొని ఇదిగోండి ఇట్లా కట్ చేసాను. ఇదిగోండి చూడండి కనిపిస్తుందేమో. ఆ విధంగానే ఇటు కూడా కట్ చేసుకున్నాం. సో కట్ అయితే చేసేసాను. ఇప్పుడు ఏం చేద్దామంటే పిల్లు కొట్టడమే ఇంకా. ఇదిగోండి ఇట్లా అని ఇట్లాగే లోపల నుంచే ఫోల్డ్ చేసేయండి. లోపల నుండి ఇదిగోండి ఇట్లా ఫోల్డ్ చేసేయండి. ఇట్లా అని ఫోల్డ్ చేసేయండి. ఇట్లా తిప్పి పిన్ మిషన్ ఇదిగోండి ఇట్లా తీసుకొని పెట్టేయండి. అంతే సింపుల్. కొంచెం కష్టపడాల. నాకు రాదు, ఫస్ట్ మా అక్క మా అమ్మ నేర్పించింది. అప్పుడు నేర్పింటే నా బుక్కులు నేను వేసుకుంటా. అప్పటి నుంచి నేను నేర్చుకుంటున్నా. ఇదిగోండి చూసుకోండి ఇట్లా ఫోల్డ్. ఇదిగో ఇట్లా మీరు ఇట్లా అని ఇట్లా చేసుకుంటే ఇట్లా చేసేటోకి అదిగో ఇట్లా వచ్చింది షేపు. అదేందో అదిగో ఇట్లా ఇట్లా పెట్టి ఇది ఇట్లా అని లూజు టైట్ మొత్తం చేసుకొని ఇట్లా అని ఇట్లా కొట్టుకోండి. ఇప్పుడు సరిపోద్ది నీట్గా. మన ఫస్ట్ బుక్ అయితే షీట్ వేసి అవ్వబోతుంది చూడండి. ఆ విధంగానే ఇటు కూడా ఫోల్డ్ చేసుకోండి. సో ఇదిగోండి ఆ విధంగా ఇటు కూడా ఫోల్డ్ చేసుకున్నా. ఇటు కూడా పిల్లు కొట్టేద్దాం. అటు కొట్టాం, అటు 3 కొట్టాం, ఇటు కూడా 3 కొట్టేద్దాం. సో ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇది కొంచెం టైట్గా వచ్చింది, అదేం కాదు. ఇదిగోండి ఈ విధంగా అయితే మీరు వేసుకోవాలా. ఇదిగోండి చూడండి ఇదైతే నీట్గా వచ్చింది. ఇంత లావుగా ఉందేమో అనుకుంటారు, మంచిదే అటుంటే. సో ఇదిగోండి ఇటు పక్క కూడా అట్టాగే వేసేద్దాం. బుక్ ఇట్లా తిప్పేసి ఇదిగోండి
ఆ విధంగా ఇట్లా ఫోల్డ్ చేసేయండి. చేసేసి పిల్లు కొట్టేయండి అంతే. సో ఇదిగోండి ఇది బయటికి వస్తుంది. ఇదేంటంటే కొంచెం లోపల కానీ ఇంకో పిన్ని ఇక్కడ కొట్టేయండి పని అయిపోతుంది. ఇటు పక్క ఇంకోటి అలా ఇటు కూడా ఫోల్డ్ చేసేసి అలా ఇటు కూడా పిన్లు కొట్టేయండి. ఆ విధంగానే ఇటు కూడా కొట్టేయండి. సో మా అమ్మ అయితే పిలిచింది, నేను వెళ్ళి బట్టలు తీసుకోవాలంట, అందుకని తీసుకుంది. సో తీసారుగా ఒక బుక్ అయితే వేసేసాను ఫైనల్గా. చూడండి ఈ విధంగా అయితే ఉంది. మా అమ్మ పిలిచిందని అట్ట కొంచెం నీళ్ళు తాగేస్తాను, నీళ్ళు తాగుతా. ఇదిగోండి ఈ విధంగా వచ్చింది వెనకాల. నీట్గా అయితే వచ్చింది ఫస్ట్. ఇదిగోండి ఇదేం లావుకుందని, ఇది సన్నగా ఉందని అదేం కాదు, అది లోపల కదా బయట. దీనికైతే స్టిక్కర్ వేద్దాం. అయితే అవి స్పైడర్ మ్యాన్ వేద్దాం. ఇదిగోండి ఈ స్టిక్కర్లు అయితే బయట దొరుకుతాయి, ₹10 ఎంతో. ఇదిగోండి తీయాలంటే టైం వేస్ట్, చాలా టైం పట్టింది. తర్వాత అదే చేద్దాం, ఇది రావట్లేదు ఎందో. సో ఇంకో బుక్ అయితే చేద్దాం. ఒక బుక్ అయిపోయిందండి, సైన్స్ బయాలజీ వేసా. సో ఇప్పుడు ఒక నోట్బుక్ చేద్దాం. ఇదిగోండి ఇది నోట్బుక్, దీనికైతే చేద్దాం. ఇప్పుడు నోట్బుక్లకి గ్రీన్ వేద్దాం అని చెప్పాను కదా, గ్రీన్ అయితే వేద్దాం. ఫస్ట్ అయితే ఈ స్టిక్కర్ని అయితే కట్ చేసుకుందాం. ఇట్లా అంటే వచ్చేసింది. దీని వరకు అయితే కట్ చేసుకోండి, ఎందుకంటే 7 వరకు కొంచెం నీట్గా ఉండదు. ఇదిగోండి ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఆగండి 7 వరకు కట్ చేసుకోవాలి. వేస్ట్ ఈ స్టిక్కర్ ఉంది కాబట్టి కొంచెం వేస్ట్ అయింది, ఎందుకంటే మళ్ళీ స్టిక్కర్ పెడితే బాగుండదు బుక్ మీద. కానీ మళ్ళీ సార్ అడుగుతాడు ఏంద్ర ఈ స్టిక్కర్లు అంటాడు. సో దీన్ని ఆ బుక్ పెట్టేసాము, ఈ బుక్ కూడా అట్టగే. ఇది లాంగ్ సరిపోద్దా లేదో, సరిపోద్దంటారా? చూడండి ఇంత గ్యాప్ ఉంది, సరిపోద్ది నాకు తెలిసి. సరిపడదాం మనం ఎట్లా ఎట్టయినా వేయాలి దీన్ని ఇప్పుడు. సరే ఇది సో సరిపోయింది. వేసినాక తెలిసిద్దిగా, ఇక్కడ ఏం తెలిసిద్ది అట్లాగే అనిపించింది మొత్తం. కొత్త వాళ్ళు ఏమైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. రేపైతే పార్ట్ 2 వచ్చింది. స్మూత్గా కట్ అయిపోద్ది. ఈ పేపర్ ఏంటంటే స్మూత్గా కట్ అయిపోద్ది. బయట ₹100 దొరికిద్ది. కామెంట్ చేయండి మీ ఊళ్ళో ఎంత దొరికిద్దో. ఇట్లా కానీ
కొంతమంది ఏంటంటే ఇట్లా అని ఎడు కట్ చేసి ఎడు పిన్లు వేసేస్తారు ఇట్లా. అప్పుడు వేసాను చూడండి, నేను ఇట్లాగే ఇప్పుడు ఇట్లా చేస్తే కొంచెం ఇట్లా టైట్గా కొంచెం లూజ్గా వచ్చింది. అదే ఇదిగో ఇట్లా చేసి మళ్ళీ ఇదిగోండి కానీ నీట్గా దీని మీద బరువు పెట్టి ఇక్కడ కార్నర్స్ కొద్ది వేసుకున్నాం. కొంచెమే ఉంది కార్నర్స్కి ఇట్లా రెక్టాంగిల్ స్టేక్ పెట్టింది పని కాదు. ఆ విధంగానే ఇటు కూడా కట్ చేసుకున్నాం. కొంచెం డిజైన్ కొంచెం లూజ్గా వచ్చింది. కొంచెం ఇటు కూడా కట్ చేస్తున్నాం. తీసినప్పుడు కట్ చేసుకుంటే ఒక పని అయిపోద్ది. నా వాయిస్ వినపడుతుందా లేదా మీకు? కామెంట్లో చెప్పండి. గట్టిగా మాట్లాడమంటే మాట్లాడతాను, ఇంకా మెల్లగానే మాట్లాడుతున్నాను అంతే, గట్టిగా మాట్లాడతా. మీరు చెప్తే కామెంట్లో చెప్తే నేనేందో మీరు బట్టి నేను గట్టిగా అయినా మాట్లాడతాను, ఇది మామూలుగా అయితే మాట్లాడతాను. బుక్ ఏమో పెద్దది, షీట్ ఏమో చిన్నది. ఈ ప్రకారం అయితే వేసేద్దాం. ఇదిగోండి ఫస్ట్ అయితే దీనికైతే పిల్లు కొట్టేద్దాం. ఇటు కూడా కట్ చేసేసి నీట్గా సో ఇటైతే ఫోల్డ్ చేసేద్దాం. ఈ విధంగా అయితే పక్క అయితే వేసేసాము. ఇంకా ఇటు పక్క పర్లేదు పిన్ సరిగ్గా ఇప్పుడు పడింది. సో ఇటు కూడా ఒకటే చేస్తే ఈ అట్లు వేసుకుంటే ఏంటంటే నీట్గా ఉంటాయి బుక్కులు. అంతే నీట్గా ఉండాలి కదా. మళ్ళీ నెలకి చెక్ చేస్తారు మా స్కూల్లో నీట్గా ఉన్నాయా లేవా అనే బుక్. ఎందుకండి అటు ఎట్లా ఫోల్డ్ చేసాము, ఇది కూడా అట్టాగే ఫోల్డ్ చేసి, ఇది కొంచెం లాంగ్ వీడియో అయితే ఫ్రెండ్స్. సో మీరు చూస్తారా లేరా? కొంచెం తక్కువ వీడియో పెడితే చూస్తున్నారు, లాంగ్ వీడియో అయితే మీరు అసలు చూడట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాను, కొత్త వాళ్ళు అయితే ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, ఎక్కువ మందికి షేర్ చేయండి. ఇదిగోండి ఈ విధంగా అయితే వేసేద్దాం. ఇటైతే వేసేసాను, నీట్గానే వచ్చింది. ఆ విధంగానే ఇటు కూడా వేసేద్దాం. చాలా లేట్ పని ఇది. ఈ ఒక 2 వేసి ఇంకా రేపు మళ్ళీ పార్ట్ 2 కంటిన్యూ చేద్దాం. చాలా చిన్నగా వచ్చింది, గ్యాప్ అయితే చాలా చిన్నగా వచ్చింది. అర్థం అట్ట కట్టాలి వేసాను. పప్పు కూడా కొంచెం రైట్గా ఉంది వేసాను. సో మీరు ఏ స్కూల్ చదువుతున్నారో కామెంట్లో చెప్పండి. మన సింగరాయకొండ వల్ల ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. నేను సింగరాయకొండ నుంచి అని చెప్పండి. మీ పేరు
కామెంట్ చేయండి. బ్లాగులు ఏంటంటే స్కూల్కి వెళ్ళి రావడం కొంచెం లేట్ అవుతుంది, అందుకని ఏ రోజు ఆ రోజు తీయలేను. అందుకని ఫ్రెండ్స్, లేకపోతే రోజు డైలీ బ్లాగ్ వచ్చేది. డైలీ నా ఒంగోలుకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాను. అది డీమార్ట్కి వెళ్తుంటే మా అమ్మ వాళ్ళు నేను కూడా వస్తానని చెప్పాను. అది ఎందుకే మళ్ళా ఎండగా ఎక్కువ ఉంది, మళ్ళా ఎందుకని వెళ్ళినా ఏం కొనేది లేదు ఆడ. మా చెల్లికి ఎంత బ్యాగ్ కావాలంటే ఆడేం బాగా మళ్ళా పిన్లు అయిపోయినాయి. ఇదిగోండి పిన్లు అయిపోయినాయి. పిన్ అయితే వేద్దాం. ఇది వాడిందో ఏదో కొత్తదేమో వాడిందే. పిన్లు ఎట్లా వేస్తారు చూపిస్తాను. ఈడ ఇది ఉండేది వెనకాల చేసేది, ఇదిగోండి ఈ విధంగా ఉండేది. కొంచెం దీనికి వెనక అనే పైకి లేక ఈ విధంగా పెట్టాలి. ఇదిగోండి ఇటు ఉండిద్ది, ఈ విధంగా ఇట్లా తోసేసి ఇది ముందుకే ఇట్లా అంటే అయిపోయి ఇట్లని ఇట్లా అన్నప్పుడు ఇదిగోండి తీసేసి ఇట్లా అన్నప్పుడు పిన్ను పడిద్ది. మళ్ళా పిన్ను పడిద్ది, ఒక్కోసారి పిన్ను పడిద్ది, అది చూసుకోవాలా. అది కానీ బై మిస్టేక్ కింద పడిందంటే చిన్నపిల్లలు పోతుంటే మళ్ళీ గుచ్చుకొనిద్ది. సో దీనికి వేసేద్దాం, బాగా పడుతుంది. దీనికి కూడా వేసేద్దాం. ఇదేందో బాగా రాలేదేమో అనిపిస్తుంది నాకు. చూద్దాం, ఇప్పుడు మూస్తే బుక్ అప్పుడు తెలిసింది. అంటే కొంచెం టైట్గా వచ్చింది అంతే. ఇది ఇట్లా అంటే సరిపోయింది, నీట్గానే వచ్చింది. లోపల అయితే ఇట్లా ఉంది, అంత గ్యాప్ అంత లేకుండా కొంచెం లైట్గానే ఉంది. సో ఇవాళకైతే 2 బుక్లు వేద్దాం. నాకు అంత దీంట్లో నాలెడ్జ్ లేదు, మా అమ్మకైతే తెలుసు. రేపైతే మా అమ్మ నేనైతే కలిసి వేస్తాం. అన్నిటికైతే వేసేద్దాం రేపు. సో రేపు పార్ట్ 2 వీడియో, ఇది పార్ట్ 1 టైటిల్లో పెడతాను నేను. సో ఇప్పుడు ఈ వీడియో అయితే ఎండ్ చేసేద్దాం. నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ ఎవరు చేయట్లేదు, వ్యూస్ కూడా అంత ఏం రావట్లేదు. సో ప్లీజ్ ఫ్రెండ్స్ చూడండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. సో బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్.